శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. తాత్పర్యము: వారు అట్టి స్వర్గాభిలాషులు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు. ఈ ప్రకారముగా సకామముగా వేదోక్త కర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకడ పోకడలను జనన మరణములను పొందుచున్నారు. వ్యాఖ్య: అట్లు సకామముగా వేదోక్తములగు యజ్ఞయాగాదులను ఆచరించువారు స్వర్గలోకమును పొంది అట దేవభోగములను అనుభవించి పుణ్యము క్షయించిన మీదట మరల భూలోకమున పుట్టుచున్నారు. ఈ ప్రకారముగా సకామ కర్మములను శరణు పొందువారగు భోగాభిలాషులు మరలా పుట్టుచు చచ్చుచు ఉందురని వచింపబడినది. పుణ్యము కాని పాపము కాని అనుభవించిన కొలది క్షయించుచుండును. దీనిని బట్టి ఆ స్వర్గాది లోకములందును జీవునకు శాశ్వత స్థితి కలుగనేరదని స్పష్టమగుచున్నది. విశాలం అని చెప్పినందువలన ఆ స్వర్గలోకము భూలోకము కంటే ఒకంత విస్తీర్ణముగా ఉండవచ్చుగాక. అంత మాత్రము చేత దాని గొప్పతనమేమి? అచట మోక్ష ప్రయత్నము చేయుటకు అవకాశము లేదు. పైగా అచటి భోగాదులకు మోక్షము చుక్కెదురు. స్వర్గాదులన్నీయు కర్మానుభవలోకములు. మోక్ష ప్రయత్నము భూలోకమందే సాధ్యపడునని ఒక్క మానవునికే అట్టి ప్రజ్ఞ భగవానుడు ఒసంగిననియు శాస్త్రములు చెప్పుచున్నవి. కాబట్టి ఈ అమూల్య మానవ జీవితమును ఆవాగమములతో కూడిన సంసారము కొరకు కాక మోక్షము కొరకే వినియోగించువాడు ధన్యుడు. లేకున్నా మరలా ఏ లోకమందును ఇట్టి సదవకాశము అతనికి లభింపనేరదు. వేదోక్త కర్మమును ఆచరించుట మంచిదే కాని సకామముగా ఫలాపేక్షతో ఆచరించుట ఉత్తమము కాదు. ఆ వేద ధర్మములందును యజ్ఞయాగాది కర్మకాండ సంబంధములైన వానికంటే ఉపాసనాకాండ సంబంధములైనవి వానికంటే జ్ఞానకాండ సంబంధములైనవి క్రమముగా ఉత్తమోత్తములై ఉండును. సకామముగను భోగానుభవము కొరకును ఆచరించు కర్మముల వలన జీవునకు బంధ విముక్తి కాని పరమార్థోన్నతి గాని కలుగనేరవు. కాబట్టి నిష్కామముగనే దైవప్రాప్తి కొరకే ఆచరించవలెను. గతాగతం కామకామా లభంతే అని చెప్పినందువలన కోరికలు కలవారు కామమునకు భోగమునకు దాసులు జనన మరణములను పొందుచూ ఈ సంసార చక్రము నుండి తప్పించుకొనజాలనని స్పష్టమగుచున్నది. ఈ వాక్యమును ముముక్షువులు సదా జ్ఞాపకముంచుకొని కోరికలను పూర్తిగా విడనాడవలెను. సకామ బుద్ధిని త్యజించవలెను. ఈ ప్రపంచములో ఎవడునూ దుఃఖమును కోరుటలేదు, జనన మరణములను వాంఛించుటలేదు. అయినను జనన మరణములను కలగజేయు పనులనే చేయుచున్నారు. ఏల అనగా సంస్కృతికి రాకడ పోకడలకు కారణమేమి? విషయవాంఛయే, కామమే, భోగాభిలాషయే. కామకామియే సంసారమందుపడి రాకడ పోకడలను పొందుచుండునని భగవానుడిచ్చట సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి చావు పుట్టుకలను తప్పించుకొనదలించువారు ఈ కామమునకు స్వర్గాది భోగానుభవమునకు కోరికలకు అతి దూరమున ఉండవలెను. కామము ముముక్షువునకు మహాఘోర శత్రువని శ్రీకృష్ణమూర్తి లోగడ అనేకసార్లు చెప్పియే ఉండిరి. ఆ విషయమునే మరలా ఇచ్చట స్పష్టపరచిన వారైరి. యజ్ఞాదులను సకామముగా ఆచరించువారు స్వర్గమును పొంది అచట ఎంతకాలముందురు? పుణ్యము క్షయింపనంత వరకు. తదుపరి పుణ్యము క్షయింప భూలోకమున జన్మించుదురు. కోరికలు కోరువారికి భోగాభిలాషులకు లభించు ఫలమేమి? జనన మరణములు గతాగతం. కాబట్టి జనన మరణముల నుండి తప్పించుకొనుటకు ఉపాయమేమి? కోరికలు లేకుండుటయే.
కామ వివర్జనమే, విషయ వాంఛారాహిత్యమే. స్వర్గలోకం ఎట్టిది? 1 విశాలమైనది, 2 భోగానుభవముతో కూడినది, 3 పుణ్యక్షయము అవధిగా కలది. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.